హాయ్ ఫ్రెండ్స్, అన్ని శుభకార్యాల్లో మొదటి పూజ అందుకునేవాడు, తన నామస్మరణతో అన్ని విఘ్నాలు తొలగించేవాడు. అలాంటి పుణ్యరాశి స్వరూపం మహాశివుడు పార్వతీదేవుల పుత్రుడు విఘ్నేశ్వరుడు. ఆయన చెడుని బాధల్ని నాశనం చేసి విజయాల్నిచ్చే దేవుడు. శిక్ష, జ్ఞానం, బుద్ధి, ధనం రూపం అని కూడా భావిస్తారు. ఆయన ఎంత బలవంతుడో, ఎలాంటి అస్త్రశస్త్రాల్ని కలిగి ఉంటాడో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. శివపురాణ రుద్ర సంహిత కుమారఖండం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీమాత చెలికత్తెలు జయ, విజయ తనతో అందరూ రుద్రులే ఉన్నారు. నంది, భృంగి మనవాళ్లే అయినా శివుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు. మీరు మన కోసం ఒక గణను సృష్టించండి అని చెప్తారు. కొంతసేపటి తర్వాత పార్వతీమాత తన శరీర మలినంతో ఒక సద్గుణ శుభ లక్షణాలు కలిగి ఉన్నవాడిని తయారు చేస్తుంది. తనను ఆశీర్వదించి, తనతో నువ్వు నా పుత్రుని కంటే ఎక్కువ, నీకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు ఇక్కడెవరూ లేరు. నేటి నుండి నువ్వు నా ద్వారపాలకుడిగా ఉండాలని చెప్తుంది. బ్రహ్మవాయువర్త పురాణ గణపతి ఖండం అనుసారం పార్వతీమాత ఒక శ్రేష్టమైన పుత్రుని కోసం శివుణ్ణి ప్రార్థన చేసింది. అప్పుడు శివుడు పార్వతీమాతతో, నువ్వు హరినామంతో వ్రతాన్ని ప్రారంభించు. ఇది సంవత్సరం పాటు చెయ్యాలి. దీని పేరు పునక్ అని. అన్ని వ్రతాల్లో ఇది శ్రేష్టమైంది అని. దీంతో నీకు గొప్ప పుత్రుడు కలుగుతాడని చెప్తాడు. అలా పార్వతీమాత వ్రతం పూర్తి చేయగానే గణపతి వరంగా లభిస్తాడు. పద్మపురాణ సృష్టి ఖండం ప్రకారం ఒకసారి పార్వతీమాత తన శరీరానికి సుగంధ ద్రవ్యాలతో కూడిన తైలం రాయించుకుంటూ ఉంటే కింద పడిన తైలాన్ని చేత్తో తీసుకుని ఒక పురుషుడి ఆకృతిని తయారు చేస్తుంది. తన ముఖం ఏనుగు ముఖంలా ఉంటుంది. ఆ తర్వాత పార్వతీమాత తనను గంగలో వేస్తుంది. గంగలో పడుతూనే అతను ఒక విశాల కాయంతో పురుషుడిగా మారిపోతాడు. పార్వతీమాత తనను పుత్ర అని పిలుస్తుంది. అలా గణపతి దేవతల చేత పూజించబడతాడు. బ్రహ్మ అతన్ని గణాలకు అధిపతిని చేస్తాడు. గణపతి తల నరికివేయబడ్డ విషయం 2 పురాణాల్లో ఉంటుంది. బ్రహ్మవాయువర్త పురాణ గణపతి ఖండం ప్రకారం బాలగణపతిని చూడటానికి హరి, బ్రహ్మ, మిగతా దేవతలు వచ్చినప్పుడు సూర్యపుత్రుడు శనిదేవుడు కూడా అక్కడికొచ్చి తన ముఖం కిందకి పెట్టి ఉన్నాడు. పార్వతీమాత కారణం అడగ్గా తనకున్న శాపం గురించి చెప్తాడు. తాను ఎవరిని చూసినా వాళ్ళు నాశనం అవుతారని, అందుకే నేను నా నేత్రాలతో ఎవరిని చూడను అని చెప్తాడు. దానికి పార్వతీమాత నవ్వి, నువ్వు నా పుత్రుని చూడు అని చెప్తుంది. శనిదేవుడు ఆ పిల్లాన్ని చూడగానే తన తల శరీరం నుండి వేరవుతుంది. రక్తసిక్తమైన శరీరం పార్వతీమాత ఒడిలో ఉండగా తన తల గోలోకంలో ఉన్న శ్రీహరిలో కలిసిపోతుంది. ఇది చూసిన హరి గరుడ మీద వెళ్ళి ఉత్తరాన ఉన్న పుష్పభద్ర దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక ఏనుగుని చూస్తాడు. తన సుదర్శన చక్రంతో తల నరికి కైలాసం చేరుకుని ఆ పిల్లాడి శరీరానికి జోడించి అందంగా తయారు చేస్తాడు. మరొక కథ శివపురాణం రుద్ర సంహితలో ఉంటుంది. దీని ప్రకారం పార్వతీమాత గణేశుణ్ణి సృష్టించి, ఈరోజు నుండి నువ్వు నా ద్వారపాలకుడివి అని చెప్తుంది. నా ఆజ్ఞ లేకుండా ఎవరిని నా అంతఃపురం లోపలికి పంపించకూడదు, అది ఎవరైనా సరే అని చెప్తుంది. అప్పుడే అక్కడికి శివుడు వస్తాడు. శివుడు పార్వతీమాత భర్త అని తెలియక, దేవా, మాత ఆజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అంటాడు. అప్పుడు శివుడు, మూర్ఖ, నేనెవరో తెలియదా, నేను శివుణ్ణి అంటాడు. అప్పుడు శివుని గణాలు అక్కడికి వచ్చి, ఎందుకు నీ చావును కోరుకుంటున్నావు అని చెప్తాయి. కానీ గణేశుడు వినకుండా నిర్భయంగా తలుపుకు కాపలాగా అలాగే ఉంటాడు. శివగణాలు వెళ్ళి విషయం శివుడికి చెప్పగా తను కోపంతో, ముందు అతనెవరో తెలుసుకోండి అని చెప్తాడు. వాళ్ళు తెలుసుకొని అతను శ్రీగిరిజ కుమారుడని చెప్తారు. కోపంతో అన్ని గణాల్ని పిలిచి గణేశుడితో భీకర యుద్ధం చేయిస్తాడు. కానీ ఎవరూ గణేశుణ్ణి ఓడించలేకపోతారు. చివరికి స్వయంగా శివుడే వస్తాడు. అతని పక్షాన దేవతలందరూ ఉంటారు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. చివరిలో శివుడు తన త్రిశూలంతో అతని తల నరుకుతాడు. ఇది తెలుసుకున్న పార్వతీమాత చాలా కోపోద్రిక్తమై అన్ని శక్తుల్ని ఒక్కటిగా చేసి దానితో ప్రళయాన్ని సృష్టించాలని ఆజ్ఞ ఇస్తుంది. దేవతలందరూ దేవిని స్తుతిస్తూ క్షమించమని అడుగుతారు. దేవి శాంతించి, నా పుత్రుడు మళ్లీ జీవించి నీ చేత పూజించబడాలని చెప్తుంది. సర్వలోకాలకు అధిపతిని చేస్తే అన్ని లోకాలకు శాంతి కలుగుతుంది అంటుంది. దేవతలందరూ శివుడి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పగా త్రిలోకాలకు సంతోషం కలిగే పని జరగాలని అంటారు. మీరు ఉత్తర దిక్కుకు వెళ్ళి కనపడిన మొదటి జీవి తల నరికి తీసుకురండి అని చెప్తాడు. దేవతలకు ఒక దంతం ఉన్న ఏనుగు కనబడుతుంది. దాని తలను తీసుకొచ్చి గణేశుడి శరీరానికి కలుపుతారు. శివ ఆజ్ఞ ప్రకారం ఆ బాలకుడు జీవం పొందుతాడు.
పార్వతీమాత సంతోషపడి అతని వరదానంగా ఇప్పటి నుండి అన్ని దేవతల్లో నీకు అగ్రపూజ జరుగుతుంది, నీకు దుఃఖం అనేది కలగదు అంటుంది. శివుడు అతన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఇతను తన రెండవ కుమారుడని, మీరందరూ త్రిలోకాల్లో మా ముగ్గురికి ఎలా పూజలు చేస్తారో ఇతనికి కూడా అలాగే పూజలు చేయాలని చెప్తాడు. మనుషులు కూడా ఇతన్ని పూజించిన తర్వాత మమ్మల్ని పూజిస్తే ఆ పూజా ఫలం దొరుకుతుందని చెప్తాడు. తదనంతరం అలా బ్రహ్మ, విష్ణువు, శివుడు అలా అన్ని దేవత గణాలకు సర్వాధ్యక్షుని చేస్తారు. శివపురాణం రుద్ర సంహిత కుమారఖండం ప్రకారం శ్రీ గణేష్ వివాహం ప్రజాపతి విశ్వరూప్కు చెందిన 2 కన్యలు సిద్ధి, బుద్ధులతో జరుగుతుంది. వారికి సిద్ధి ద్వారా క్షేమ, బుద్ధి ద్వారా లాభ అనే పుత్రులు జన్మిస్తారు. శివుడు గణేష్ తల నరకడానికి కారణం ఋషి కశ్యప్ ఇచ్చిన శాపం. ఒకసారి శివుడు తన త్రిశూలంతో సూర్యదేవుణ్ణి చంపేయబోతాడు. ఇది తెలిసిన కశ్యపుడు, నువ్వు నా కుమారునికి చేసినట్టు నీ కుమారుని కూడా చేస్తావు అని శాపమిస్తాడు. బ్రహ్మవాయువర్త పురాణం గణపతి ఖండం ప్రకారం ఒకసారి పరశురాముడు శివుణ్ణి కలవడానికి వస్తాడు. అప్పుడు శివుడు తపస్సులో లీనమై ఉండగా గణేశుడు అతన్ని కలవడానికి ఒప్పుకోడు. దానికి కోపంతో పరశురాముడు శివుడు ఇచ్చిన గుడ్డలతో గణేశుడి మీద దాడి చేస్తాడు. తన తండ్రి వరదానం ఇచ్చిన అస్త్రం దాడి విఫలం కాకూడదు అని తన శరీరంలోని ఒక దంతం మీద పడేలా చేస్తాడు. అందుకే అప్పటి నుండి ఏకదంతుడిగా పిలువబడుతున్నాడు. వేదవ్యాసుడు చెప్తూ ఉండగా గణేశుడు మహాభారతాన్ని రచించిన ముఖ్య లేఖకుడు. శివపురాణం రుద్ర సంహిత 5వ ఖండం అనుసారంగా భగవాను శివుడు త్రిపురాసురుని వధ చేయాలనుకుని ధనస్సు నుండి బాణం వేయాలనుకుంటే బాణం ధనస్సు నుండి బయటకు రాదు. ఆకాశవాణి అక్కడికొచ్చి, హే శివశంకర, మీరు గణేశుడి పూజ చేయనంత వరకు త్రిపురాసురుని వధించలేరు అంటుంది. అప్పుడు శివుడు భద్రకాళిని పిలిచి విధి విధానాల ప్రకారం గణేశుడి పూజ చేస్తాడు. అలా పూజ చేసిన తర్వాత మాత్రమే శివుడు త్రిపురాసురుణ్ణి వధించగలుగుతాడు. ఇప్పటి వరకు గణేష్ 8 దివ్య అవతారాలెత్తాడు. అవి వక్రతుండ, ఏకదంత, మహోదర, గజానన, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు. ఈ అవతారాలకు వివిధ రకాల కథలున్నాయి. వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. హేరంభ గణపతి రూపానికి 5 తలలు ఉంటాయి. తన వాహనం సింహం. ఇది పార్వతీమాత నుండి వరంగా లభిస్తుంది. ఈ పంచముఖ రూపంలో సింహంపై కూర్చుని ఉన్న గణేశుడి విగ్రహాన్ని పూజిస్తే తంత్ర సాధన ప్రబలంగా ఉంటుందని చెప్తారు. ఇప్పుడు మనం గణేశుడి వద్ద ఉన్న ప్రముఖ అస్త్రశస్త్రాలు తెలుసుకుందాం. కార్తికేయ ద్వారా లభించిన ఒక సుత్తి, ఆ సుత్తి కార్తికేయది. అలాగే గణేష్ ధనస్సును కూడా కలిగి ఉంటాడు. స్కంద పురాణం ప్రకారం ఈ ధనస్సు బాణాలతోనే త్రిపురాసురుని పుత్రుల్ని పరాజితుల్ని చేస్తాడు. ఆయన దగ్గర ఒక ఉరితాడు రూపంలో ఒక తాడు ఉంటుంది. దీన్ని పాశం అంటారు. దీనితో గజముఖ అసుర సైన్యాన్ని బంధిస్తాడు. ఈయన దగ్గర ఒక శక్తివంతమైన ఖడ్గం కూడా ఉంటుంది. ఈయన దగ్గర ఒక హంటర్ కూడా ఉంటుంది. ఇది పార్వతీమాత ఇచ్చింది. దీని సహాయంతోనే గణాల్ని పరాజితుల్ని చేస్తాడు. ఈయన దగ్గర శక్తివంతమైన గొడ్డలి కూడా ఉంటుంది. గణేశుడి వద్ద ఒక లోహపు కర్ర కూడా ఉంటుంది. దీన్ని కూడా పార్వతీమాత వరంగా ఇస్తుంది. గణేశుడి వద్ద ఒక శక్తివంతమైన కొరడా ఉంటుంది. గణేశుడు ఒక ఎలుక మీద స్వారీ చేస్తాడు. అది అంతకుముందు ఒక రాక్షసుడు. గణేష్ గురించి ఒక్క వీడియోలో చెప్పడం కష్టం. ఆయనకి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల్ని చెప్పడానికి ప్రయత్నించాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.